పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య వైరం ఇప్పుడు విద్యా సంస్థల ముంగిటకు చేరింది. ఇరాన్లోని కీలక విశ్వవిద్యాలయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని ఆరోపిస్తున్న టెహ్రాన్ ఇప్పుడు ప్రతీకారానికి సిద్ధమైంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా, ఇజ్రాయెల్ యూనివర్సిటీలే తమ తదుపరి లక్ష్యమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్, అమెరికా తమ దేశంలో విద్యా సంస్థలను కూడా యుద్ధక్షేత్రంలోకి లాగుతున్నాయని ఇరాన్ మండిపడింది. ఇటీవల టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇస్ఫహాన్ యూనివర్సిటీపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులు చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి బదులుగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ విశ్వవిద్యాలయాలను చట్టబద్దమైన లక్ష్యాలుగా గుర్తిస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ దేశంలోని 2 యూనివర్సిటీలను ధ్వంసం చేసినందుకు ప్రతిగా ఈ ప్రాంతంలోని అమెరికా విద్యా సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. సోమవారంలోగా ఈ దాడులను ఖండిస్తూ అమెరికా అధికారిక ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అంతేకాదు, యూనివర్సిటీల పరిసరాల్లో ఉండే విద్యార్థులు, పౌరులు కనీసం 1 కిలోమీటర్ దూరం వెళ్లాలని కూడా సూచించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ బెదిరింపులను ఎలా ఎదుర్కోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులకు అమెరికా అప్రమత్తత జారీ చేసింది. ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేశారు. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొత్తానికి ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనలతో అటు ఖతార్, యుఏఈ వంటి దేశాల్లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఉద్రిక్తతలు మరిన్ని దాడులకు దారితీస్తాయా లేక దౌత్యపరమైన చర్చలతో సద్దుమణుగుతాయా అనేది వేచి చూడాలి.